రాష్ట్రంలో మరోసారి రాజకీయ నేతలు జంపింగ్లకి సిద్ధమవుతున్నారా? స్థానిక ఎన్నికలు రాబోతుండడంతో కమలం పార్టీ చేరికలపై ఫోకస్ పెట్టిందా? రాష్ట్ర స్థాయి నుంచి జిల్లాల వరకు చేరికలకు పిలుపునిచ్చిందా? ఇతర పార్టీ నేతలు కాషాయ నేతలతో టచ్లో ఉన్నారా? రాష్ట్ర స్థాయి నేతలు మాతో టచ్లో ఉన్నారన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? చేరికల వెనుక కమలం వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ పోరుకు సిద్ధమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న తరుణంలో ఇదే అదనుగా తీసుకుని ముందుకు వెళ్లాలని బీజేపీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే మేమే అధికార కాంగ్రెస్కి ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటోన్న కాషాయ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్స్ నుండి జెడ్పీ చైర్పర్సన్ వరకు గెలవాలనే కసితో పనిచేయాలని వ్యూహం రచిస్తోంది. అనుకున్నది సాధించాలంటే ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టాలని భావిస్తోంది కమలం. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో తాజాగా జరిగిన సమావేశంలో కిషన్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. చాలా మంది నేతలు అటు 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలన, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలన చూసి ప్రజలు విసిగిపోయి ఉన్నారు. బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారట. చాలా మంది బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, తొందరలో బీజేపీలో చేరికలు మొదలవుతాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాకుండా జిల్లాలో, మండలాల్లో కూడా చేరికలపై దృష్టి పెట్టాలని నాయకులకు కిషన్ రెడ్డి సూచించారు. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి చేరికలపైనే ఫోకస్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత చేరికలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ ప్రతిపక్షం లేకుండా చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడానికి ఎన్ని రోజులు టైం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలతో నిలబడాలంటే చేరికలు చేయాల్సిందే అని పార్టీలో ఎమ్మెల్యేలను చేర్చుకుంది. ఇప్పుడు ఇదే సూత్రం ఫాలో కావాలనుకుంటోంది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేస్తామన్న మాటలు నిలబెట్టుకోవాలంటే ఇప్పటి నుండే పోరు తప్పదని భావిస్తోంది కమలం పార్టీ. అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. స్థానిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగుండదని భావిస్తోంది కాషాయ దళం. అందుకే ఇప్పుడు స్థానికంగా గెలవాలంటే చేరికలు తప్పనిసరి అంటోంది. రాజకీయ నాయకులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవడం కామన్ అయిపోయింది. కానీ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్న కిషన్ రెడ్డి మాటల వెనుక రహస్యమేంటని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చూడాలి మరి బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో.